బెంగళూరు కేరళ అనుకుంటారు ఈ వాటర్ ఫాల్స్ చూసి. కాదండి బాబోయ్, మన విజయవాడలోనే ఇంత మంచి వాటర్ ఫాల్స్ ఎలా మిస్ అయిపోయామని నేను ఇన్ని రోజులైతే కొట్టుమిట్లాడుతున్నాను. గుట్టుముక్కల వాటర్ ఫాల్స్ అని గూగుల్ మ్యాప్లో కొట్టేయండి, వెంటనే అయితే మనకు విజయవాడలో దగ్గరలో ఉన్న పరిటాల నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్లో అయితే ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉండేది. అలాగే ఈ క్వారీ రోడ్లో నుంచి అయితే మనకి ఆ వాటర్ ఫాల్స్ అయితే దారి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ క్వారీ రోడ్ అయితే మామూలుగా లేదు, అసలు మొత్తం దారుణంగా ఉంది. కొండలు పిండి చేసేస్తున్నారు, మొత్తం అయితే కొండలు అయితే మొత్తం పోతున్నాయి. ఇంకొక 10 సంవత్సరాలు అయితే ఈ కొండలు ఉంటాయో ఉండవు కూడా తెలియట్లేదు. అలాగే ఈ క్వారీ రోడ్లో వెళ్తూ ఉంటుంటే మాత్రం ఒక చోటనైతే ఆగి భోజనాలకైతే ఆపేసాం. ఎందుకంటే పైకి అయితే భోజనం నీచు భోజనాలు కానీ మందు కానీ తాగకూడదంట. అందుకనే కిందే మందు మందు తెచ్చుకోలేని బిర్యానీ తినేసి మళ్ళీ పైకి ఎక్కేసాము. ఇంకా అమ్మవారి గుడి దగ్గర చూసుకొని దండం పెట్టుకొని అయితే పైకి అయితే బయలుదేరాము. మొత్తం వాటర్ అయితే పైనుంచి కింద కారుతున్నాయి. సరే ఈ వాటర్ ఎక్కడి నుంచి కారుతున్నాయని పైకి అయితే వెళ్దామని చెప్పి మా ఫ్రెండ్స్ వాళ్ళకైతే చెప్పేసాము. అలాగే అక్కడైతే ఒక అతను చెప్పాడు కొంచెం చూసుకోవాలని పొట్ట పాములు ఉంటాయని. అక్కడ వెంటనే పొట్ట కూడా కనిపించేసింది. దండం పెట్టుకున్నాం. మళ్ళీ వచ్చేటప్పుడు సేఫ్గా రావాలని మా ఫ్రెండ్స్ తోటి అయితే మా వాళ్ళకి చెప్పుకుని ఆ నాగేంద్ర స్వామికి అయితే నా పేరు కాబట్టి సేమ్ ఆయన కూడా ఒక దండం పెట్టుకుని అయితే వెళ్ళిపోయాను. అలాగే ఈ కొండల మధ్యలోంచి వెళ్తుండే సూపర్గా ఉంది. వీకెండ్లో అయితేనే రండి, ఎందుకంటే మామూలు టైంలో లవర్స్ గివర్స్ అందరితో వెళ్తున్నారు, మళ్ళీ వాళ్ళని డిస్టర్బెన్స్ చేసినట్టు ఉండిద్ది. ఆదివారం శనివారం బయలుదేరారంటే మామూలుగా కుటుంబాల సభ్యులతో వస్తారు. మామూలుగా అయితే కుర్రోళ్ళు అయితే మామూలు టైంలో వెళ్ళిపోండి, చక్కగా కలరింగ్ అయితే బాగున్నాయి. అలాగే లవర్స్తో కూడా వెళ్ళండి. అలాగే వాటర్ మొత్తం ఫుల్గా అయితే ఉన్నాయి. వర్షాకాలం అయితే మామూలుగా ఉండదు అసలు. ఇంకా మేము కావాల్సిన ప్రదేశానికి వచ్చేసాం. ఇదే ఆ ప్లేసు. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. కింద ఇసుక అయితే మొత్తం చల్లగా ఉంది. అసలు కాలు పెడుతుంటే వాటర్లో దిగుదామంటే అంత సరిగా ఉంది. వాటర్ అంత చల్లగా ఉన్నాయి. ఇంకా చూడండి మొత్తం అడవి పందుల్లాగా అయితే స్నానాలు చేసుకుంటా ఇక్కడైతే ఖుషి అవుతున్నాము. నిజంగా అయితే ఈ వాటర్లో అయితే ఎంత చల్లగా ఉన్నాయంటే మొత్తం మాకేదో మసాజ్ చేసినట్టుగా ఉంది. చక్కగా భలే ఉందండి ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళతో మేము మా కంట్రోల్లో మామూలుగా ఉంటాం. మా వాళ్ళు కూడా ఆ వాటర్ ఫోర్స్కి అయితే తిన్నారు. మా వాడికి అయితే కడుపులో తిప్పేస్తుంది. ఇక్కడ ప్రకృతికి పని పెట్టాడు. అలాగే ఈ ప్రకృతిని నాశనం చేయడానికి బాటిళ్ళు కవర్లు అన్నీ నీటిలో పడదెప్పుతున్నారు. అలా చేయమాకండి, ఎక్కడైనా పక్కన పెట్టండి. ఎందుకంటే ప్రకృతిని నాశనం చేయమాకండి. ఇంకొన్నాళ్ళైనా మన పిల్లలైనా ఈ వాటర్ ఫాల్స్ చూడాలి, లేదంటే ఇవి కూడా పోతాయి. అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళకైతే మామూలు దోలగల కాదు, మొత్తం ముంచుతున్నాం. వీడైతే నాకు ప్రకృతి పని చెప్పాడు. ఇప్పుడైతే వాడు కడిగాడో లేదని మేమే కడిగేస్తున్నాం. వాడిని అయితే శుభ్రంగా శుద్ధి చేస్తున్నాము. ఇంకా రిటర్న్ అయితే మా వాళ్ళకి చెప్తున్నాను, అరేలేండి మంచి ప్రదేశాలకైతే తీసుకురండి, నన్ను కూడా నా యూట్యూబ్లో పెట్టుకుంటా అని చెప్పి. అలాగే అమ్మవారికి ఒక దండం పెట్టుకుని అయితే కిందకైతే దిగిపోయాము. ఇంకోండి దొండపండు అని, మనకి దొండపండు కాదు దొండబండ ఇంగ్లీష్లోని వీకు. ఇంకోండి ఆ బోర్డు అయితే కనిపిస్తుంది కదా, ఈ బోర్డుకి పక్కనే రోడ్డు అయితే కనిపిస్తుంది. అక్కడే ఒక బంకు కూడా ఉంటుంది, హెచ్పి పెట్రోల్ బంకు. ఆ క్వారీ రోడ్లో ఎవరిని అడిగి చెప్తారు. ఫోన్ సిగ్నల్ అయితే ఉండదు. దారిలో ఏమన్నా ఒకరిని అడగండి. గూగుల్ మ్యాప్లో కొట్టి మీరు మధ్యలో ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే ఒక నల్లగండి అడగపోతే ఎవడో చెప్పడో, అమ్మాయిని అన్నం పెడితే రీతాన్ని అన్నం పెట్టిద్ది. అలాగే ఉంటాను ఫ్రెండ్స్. లైక్ చేసి కామెంట్ చేయండి. మర్చిపోతున్నాను, నా ఛానల్ ఎవరు సరిగ్గా చూడవట్లేదు, చూడండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్ ఫ్రెండ్స్.